மயங்குது ఇక్కడ చూసేటప్పుడు మీకు నిజంగా చెప్పాలంటే ఆ ఫీల్ అనేది రాకపోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో అయినా టెలిగ్రామ్లో చూడండి, డెఫినెట్లీ చాలా బాగా నచ్చుతుందని. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను నేను. ఈ వీడియో చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ప్రాజెక్ట్ మాత్రం రెండు ఇచ్చాను వేరే వేరేగా. రెండు ఇవ్వడానికి ఒకటే కారణం, మెంబర్షిప్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి రెండు డివైడ్ చేసిన. ఎందుకంటే ఫొటోస్ అయితే యూజ్ చేసిన ఇందులో కాబట్టి ఎక్కువ ఫొటోస్ అనుకోను, కానీ ఒక 6 or 7 ఫొటోస్ అయితే యూజ్ చేసిన. మీరు 1-2 ఫొటోస్ యూజ్ చేసినా కూడా బాగానే ఉంటుంది, కానీ అవి మల్టీ టైం పెట్టేటప్పుడు కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది కాబట్టి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే ఒకసారి టెలిగ్రామ్లోకి వెళ్ళండి. టెలిగ్రామ్ లింక్ ఇక్కడ ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే ప్రాజెక్ట్ 2 ఉంది, ప్రాజెక్ట్ ఇదైతే ఉంటుంది. ఇందులో ఓన్లీ లిరిక్స్ అయితే ఉంటుంది. ఈ లిరికల్ని నాకు ఈ ఫాంట్ మీకు నచ్చకపోతే వేరే ఫాంట్ పెట్టుకుందాం. ఏదైనా సంథింగ్ మంచి ఫాంట్ ఏదైనా ట్రై చేయండి. వేరే ఫాంట్ పెట్టిన తర్వాత ఇక్కడ మీరు కొంచెం ఇక్కడ మనకు టెక్స్ట్ స్పేసింగ్ ఉంటుంది. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి స్పేసింగ్ అనేది కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. దీనికి మీరు కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన కలర్ అనేది ఇలా. ఓకే, కస్టమైజ్ అయితే చేసుకోండి. హ్యాండ్ రైటింగ్ ఫాంట్ పెడదామంటే పెట్టుకోండి. ఈ క్యాపిటల్ లెటర్ నుంచి ఒక లెటర్ స్మాల్ లెటర్ అదే పెట్టుకోండి, బాగా అనిపిస్తుంది. ట్రై చేయండి, మీకు ఎలాగైతే అనిపిస్తుందో అలా ట్రై చేయండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది టెక్స్ట్ కొంచెం వేరేలాగా, లిరికల్ వేరేలాగా ఇలా పెట్టడం అంటే కొంచెం అసలు బేసికే తెలియని వాళ్ళు, కొంచెం ఇప్పుడు కొత్త వాళ్ళు అయితే చాలామంది వస్తుంటారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను. ఓల్డ్ సబ్స్క్రైబర్ ఆటోమేటిక్గా తెలుసు కాబట్టి చేంజ్ చేసుకోండి. నేను ఫాంట్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇప్పుడు ఒక 5-6 వీడియోస్లో ఇదే ఫాంట్ అయితే యూజ్ చేసిన. ఎందుకంటే ఈ ఫాంట్ అనేది ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉంది. మీకు డౌట్ రావచ్చు ఫాంట్ ఏంది ట్రెండింగ్ అనేది, అప్పుడే తెలుస్తుంది ఫాంట్కి ఏ లుక్ వస్తే బాగా అనిపిస్తుంది అనేది. ఓకే, ఇప్పుడు మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ వద్దాం. బ్యాక్కి వచ్చేసేయండి. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకుంటే ఇంకోటి ప్రాజెక్ట్ నెంబర్ 2 ఇచ్చాను కదా, పైన ప్లస్ సెకండ్ ఇక్కడ సెలెక్ట్ ఆల్ చేసి కాపీ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ అదే సెలెక్ట్ చేసి కాపీ 14 లేయర్ అయితే చేసుకోండి. బ్యాక్ వద్దాం. ఫుల్ ప్రాజెక్ట్ అయితే మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఇక్కడ మీరు ఫుల్ ప్రాజెక్ట్ అయితే మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఈ ఫస్ట్ లిరికల్ని వదిలేసి ఇక్కడ ఈ బీట్ దగ్గర వచ్చండి. ఈ రెడ్ బీట్ ఉంది కదా, అక్కడ వచ్చి మళ్ళీ బీట్ దగ్గర ఎలా రావాలంటే ఈ ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే కరెక్ట్గా బీట్ దగ్గర తీసుకువెళ్తుంది. చాలామంది ఇబ్బంది పడుతుంటారు ఇలా జరపడం, ఇలా చేసుకోవడం, కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇప్పుడు పైన ప్లస్ సెకండ్ పేస్ట్ 14 లేయర్స్ చేస్తే ఇక్కడ చూడండి అన్నీ సెట్ అయింది. ఇప్పుడు మనం ప్రతి ఒక్కటి కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఈ ఫోటోని డిలీట్ చేసి కింద ప్లస్ సెకండ్ మీకు నచ్చిన ఫోటో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, దాని కిందికి అయితే తీసుకురండి. కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే బాగా చేసుకోండి. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే ఈ గ్రూప్ ఎంతైతే ఉందో అంతవరకు మాత్రమే పెడతాను, ఎక్స్ట్రా పార్ట్ అవసరం లేదు మనకు. ఇప్పుడు ఈ ఫోటోని కాపీ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఫోటో అయితే చేంజ్ అయింది ఇక్కడ చూడండి. మళ్ళీ ఇంకో గ్రూప్ దగ్గర వచ్చి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి, అది కూడా సెట్ అయిపోతుంది. దీన్ని కూడా సేమ్ మీరు గ్రూప్ కంటే ముందలకి వెళ్ళకుండా చూసుకోండి చాలు, దానికంటే ఏం లేదు. ఇలాగైతే ప్రతి ఒక్క దాంట్లో చేంజ్ చేసుకోవాలి. ఒక్కొక్క ప్రాబ్లం ఏంటంటే గ్రూప్ అనేది ముందరకు వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రూప్ అనేది ముందరకు వచ్చేసింది. ఇంకోటి ఫేస్ అనేది కొంచెం జూమ్ అయింది. జూమ్ తక్కువ కావాలంటే ఓపెన్ చేసుకోండి గ్రూప్ని. టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి చెప్తాను. సైజ్ అయితే తక్కువ చేసుకోండి ఇలా. ఇప్పుడు బ్యాక్ వద్దాం. చూడండి బాగా సెట్ అయిందని అనిపిస్తుంది. కొంచెం దానికంటే కొంచెం ఫేస్ అయితే తక్కువ అయింది. మీరు ఇంకా జూమ్ తక్కువ చేస్తే సెట్ అయిపోతుంది. ప్రతి ఒక్కటి మీరు 1 by 1 అయితే గ్రూప్లో చేంజ్ చేసుకోండి. కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, కొన్ని ఫొటోస్ కూడా ఉంది. ఇక్కడ ఫోటో ఉంది, కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి నాకు నచ్చిన ఫోటో అయితే పెడతాను ఇక్కడ. ఇది ఇంతే. ఇప్పుడు ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. వీడియోని మీరు ఎక్స్పోర్ట్ చేసి సేవ్ చేసుకోండి. జై హింద్.